మళ్ళీ కొత్త రెసిపీతో ముందు వచ్చినానండి. జొన్న రొట్టె చేస్తున్నానండి. ఈరోజు జొన్న రొట్టె చేసే విధానం చూపిస్తానండి, చూడండి. వేడి నీళ్ళతో పిండి తడుపుకోవాలండి. పిండి మంచిగా మెత్తగా తడిపేసుకొని చపాతీ చేసే విధానం నేను చెప్తానండి, మీరు చూడండి. ఈ విధానంగా పిండి మెత్తగా తడిపేసుకోవాలండి. అన్నీ మంచిగా ఇట్లా నీట్గా అన్నీ పిండి మంచి మెత్తగా తడిపేసుకోవాలండి. వేసేసుకొని చిన్న చిన్న బాల్స్ ముద్దలు చేసుకోవాలండి. ఇంత మంచి విధానంగా అంత మెత్తగా బాగా పిసకాలండి. అయితేనే చపాతీ మంచిగా వస్తుందండి. ఆ రకంగా ఆ విధానంగా మంచిగా మెత్తగా తడిపేసుకొని చిన్న చిన్న బాల్స్ ముద్దలు చేసుకోవాలండి. ఆ రకంగా చేయాలండి. హెల్త్కి మంచి అండి జొన్న రొట్టె తినాలి. షుగర్ పేషెంట్ వాళ్ళకి మంచిదండి ఇది. షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు మంచిగా తినాలండి చపాతీ. అట్లా ఆ విధంగా చేయాలండి. జొన్న రొట్టెలు చేసేసుకొని రౌండ్గా ఆ రకంగా అన్నీ రౌండ్ కొట్టుకుంటూ రావాలండి. ఆ విధంగా చేయాలండి. ఇట్లా చేసుకోవాలండి. ఈ విధంగా పిండి మెత్తగా పిసికితేనే ఆ విధంగా మంచిగా వస్తుందండి. చపాతీ బాగా అవుతుందండి. రొట్టెలు హెల్తీ ఫుడ్ అండి, మంచిది. అంత బాగా మంచిగా చేయాలండి. మంచిగా ఇట్లా వేసేసి పెంక వేడి అయ్యాక పెంక మీద వేసేసేయాలండి. ఇది ఆ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని ఇంత మెత్తగా చేసుకోవాలండి. ఆ విధంగా చేసేసి పెంక మీద వేసేసేయాలండి. ఆ విధంగా చేయాలండి. మంచిగా కాలవాలండి. కొంచెం ఇట్లా చేయాలండి. కాలవాలండి పర్ఫెక్ట్గా. అట్లా చూడండి. మంచి పిండి మంచి తడిపితే ఇట్లా వస్తుందండి, మెత్తగా అవుతుందండి రొట్టె. ఈ రకంగా చేసుకోవాలండి. అన్నీ అట్లనే చేయాలండి.